పైసలు కైకిలో వచ్చి ఇజ్జత్ మనం తిత్తురాడా ఏం చేస్తుంటే తలకాయ నొప్పి అవుతుంది జేబులో రూపాయి లేకపోయా అందుకే నాకు అన్నం తినబుద్ధి అయితే లేదే పెద్ద రందైంది నాకు గవానికి ఎందుకు బాధపడతానవురా పెరుగుతోటి అయితే అన్నం తిను నీ అవన్నీ పెరుగు సాలకుండా దీంతోనే పోతడానికి పెరుగుతోటి ఏం పోతుంది అవురా నాటే వచ్చిన ఆడోళ్ళు 5 అయిందంటేనే ఆగరు పైసలు కాగుతారా అంటే పైసలు ఎక్కడున్నాయి ఉన్న పైసలు బాగా అవసరానికి తీసుకొని పోయా ఇప్పుడు అవసరానికి ఏమైనా జేబులో రూపాయలు లేకపోయా ఇక్కడ కైకిలతోటి నా ఇజ్జత్ మానం పోతుంది ఏం చేసుడే మరి అవ్వ ఏం చేసుడు ఏందిరా బావ దగ్గరకు పోయి నీ పైసలు అడకరాపో ఏదో ఒక అవసరం ఉన్నదని తీసుకురాపో బిడ్డ ఇక పోతున్నా అవ్వ ఇక పోయి బాగా పైసలు ఇచ్చేదాకా ఆనే ఉంటా నా బతుకు తీయటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళి అనే సల్లి అన్నట్టుండే నా కథ ఏం చేసుడే నా చెయ్యి బండ కింద ఇరికింది మెల్ల తీసుకోవాలా మరి బావ దూరపడు కాదురా చెల్లెని బాధ పెడతాడు